ఇప్పుడు ధనుసు రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ద్వితీయంలో రవిగ్రహ సంచారం వలన కొంచెం కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు, ధన నష్టాలు జరిగేటటువంటి అవకాశాలు, ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సమయానికి రావాల్సిన ధనం కూడా చేతికి అందటంలో ఆలస్యత ఏర్పడుతూ ఉంటుంది. అందులో అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వల్ల ప్రతి పని ఆలస్యతగా ఉన్నప్పటికీ దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని అనేటటువంటిది లేదు. అయితే వీరికి అదృష్ట స్థానంకి అధిపతి అయిన కుజుడు ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమయానికి అవ్వాల్సిన పనులు చక్కగా అవుతాయి. సమయానికి రావాల్సిన ధనం వారికి ఆ సమయానికి అందటం అనేటటువంటివి జరుగుతుంటాయి. గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి యోగ్యత ఎక్కువగా ఉంది. శుభకార్యాల పరంగా కానీ, స్థిరాస్తుల పరంగా కానీ కొంచెం ధనం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. వారం ద్వితీయార్థం నుంచి కలిసొస్తుంది. విద్యార్థులకు మంచి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు న్యాయపరమైన చికాకులు ఏవైతే ఉన్నాయో ఈ వారం ద్వితీయార్థం నుంచి కలిసి రావటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి వృత్తిపరంగా బాగుండబోతుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లు పెట్టేటటువంటి వారికి మంచి శుభఘడియలుగా చెప్పవచ్చును. ధన నష్టాలు, ధనపరమైనటువంటి ఎక్కువ సమస్యలు ఉన్నప్పటికీ దాని గురించి కంగారు అనేటటువంటిది పడకూడదు. గురువారం రోజు వీరికున్న సమస్యలకు గురువారం రోజు గోపూజ చేయించటం, అదేవిధంగా గురువారం రోజు శివాలయంలో గురుగ్రహానికి ఆవు నెయ్యితో దీపారాధన, బెల్లం నివేదన పెట్టడం వల్ల వీరికి మంచి సుఫలితాలు రావటం జరుగుతాయి. అనవసరంగా డబ్బు ఖర్చు అయినప్పటికీ వాటి వలన సమస్యలు పడకుండా మంచి చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. దీంతో పాటుగా వీరి ప్రతినిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్రకవచ స్తోత్రం, గోవిందనామాలు, శ్రీరామ రక్షా స్తోత్రం వినటం వలన వీరికి చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది.